Hi, hello, namaste everyone. Welcome to Vedantu Telugu 8th, 9th, 10th. This is Srikanth sir, your chemistry master teacher. How are you all? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో డెఫినెట్గా బాగానే ఉంటారు. ఎందుకంటే నేను బాగున్నాను కాబట్టి నేను బాగుంటే మీరు బాగుంటారు. చలో బేటా. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఓకే, సో మనం ఎంత బాగా రాసినా అంటే ఆన్సర్ ఎంత బాగా రాసినా ఎంత కరెక్ట్ రాసినా కూడా కొన్నిసార్లు మార్క్స్ పోతూ ఉంటాయి. సార్ అలా ఎలా సార్, మేము ఇంత ఆన్సర్ పర్ఫెక్ట్గా రాసాము అయినా కూడా మా మార్క్స్ పోయినాయి, ఇలా పోతే ఎలా సార్ అని అంటే మన ప్రజెంటేషన్ అన్నట్టు, మన ప్రజెంటేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో బెస్ట్ ఆన్సర్ రైటింగ్ టిప్స్ టు ఇంప్రూవ్ యువర్ టు ఇంప్రెస్ యువర్ ఎగ్జామినర్. సో మన ఎగ్జామినర్ అంటే మన పేపర్ కరెక్ట్ చేసిన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం అసలు ఏ విధంగా రాస్తే బాగుంటుంది ఆన్సర్ అని చెప్పి నేను మీకు కొన్ని టిప్స్ చెప్పబోతా ఉన్నాను. సో ఈ టిప్స్ అన్ని తెలుసుకోవడానికి లాస్ట్ వరకు వీడియో చూడాలి కంపల్సరీగా. అండ్ యూ షుడ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ యాజ్ వెల్ యాజ్ లైక్ ద సెషన్. ఓకే, ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్. ఓకే, సో చలో లెట్స్ బిగిన్ ద సెషన్. బెస్ట్ ఆన్సర్ రైటింగ్ టిప్స్ టు ఇంప్రెస్ యువర్ ఎగ్జామినర్. ఓకే, సో దీని గురించి తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు వేదాంత తెలుగు 8th, 9th, 10th. చలో విల్ సీ ద tips. So the first thing what we have to do beta, we have to follow our WhatsApp, Instagram, Telegram, and we have to subscribe our what beta Vedantu Telugu 8, 9, 10 channel. Okay, for important notes you have to click the description. So description లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మన ఛానల్ బేటా, ఇది వేదాంత తెలుగు 8, 9, 10 ఛానల్ కదా. మీరు ఏ సెషన్ ఓపెన్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ సో మనం జరిగినటువంటి లైవ్ సెషన్స్లోకి వెళ్ళిపోదాము. సో మీకు చాలా బాగా తెలుసు శ్రీకాంత్ సార్ సెషన్స్ తెలుసు కదా. సో శ్రీకాంత్ సార్ సెషన్స్ చూసినట్టయితే ఇక్కడ ఎక్కడ ఉన్నాయి మనకి, ఇక్కడ ఒక 2 మార్క్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ సెషన్ అని కూడా ఉంది, రైట్. సో ఇది మన సెషన్ అనుకోండి, రైట్. చలో ఇక్కడ చూడండి బేటా, ఈ సెషన్లో కింద చూసినట్టయితే మనకి డిస్క్రిప్షన్లో ఓకే పీడిఎఫ్ లింక్ ఆఫ్ ద సెషన్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనము. ఓకే, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చూడండి, ఇక్కడ మనకి ఫిజిక్స్కి టీఎస్ వాళ్ళకి ఒక సపరేట్ లింక్ ఉంది అండ్ ఏపీ వాళ్ళకి ఒక సపరేట్ లింక్ ఉంది. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. విల్ గెట్ వాట్ బెటా అవర్ నోట్స్. ఓకే, దాంతోపాటు మనకి వాట్సాప్ గ్రేడ్ 10 తెలుగు ఛానల్ ఉంది. సో జాయిన్ ద గ్రేడ్ 10 తెలుగు ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్ కోసం తెలుగు ఛానల్ని గ్రేడ్ 10 తెలుగు ఛానల్ని జాయిన్ అయిపోండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ బెటా అవర్ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ అయితే అయిపోయింది సార్, బాగానే ఉంది. సో మరి మన సెషన్ ఏంటి సార్ అని చెప్పంటే చూద్దాం ఇక్కడ. ఓకే, వాంట్ టు స్కోర్ హయ్యర్ ఇన్ ఎగ్జామ్స్. ఓకేనా, ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటున్నారా? ఎస్, వీ హ్యావ్ టు ఫాలో దిస్ టిప్స్. ఎగ్జామినర్ చెక్ హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ బెటా. మామూలుగా మన పేపర్ కరెక్షన్ చేసే అతను రోజుకి ఒక 30 క్వశ్చన్ పేపర్స్ ఆర్ 40 క్వశ్చన్ పేపర్స్ అయితే కరెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఆయన ఒక బోర్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత సో ఎంతో లక్షల మంది రాస్తూ ఉంటారు ఎగ్జామ్, వాళ్ళందరి పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ విల్ బి కరెక్టెడ్ బై ద ఎగ్జామినర్. ఓకే, యువర్ ఆన్సర్ షుడ్ బి క్లియర్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్ అండ్ ఇంపాక్ట్ఫుల్. సో మనం రాసే ఆన్సర్ ఏదైతే ఉందో ఎలా ఉండాలన్నా క్లియర్గా ఉండాలి, వెల్ స్ట్రక్చర్డ్గా ఉండాలి అండ్ షుడ్ బి ఇంపాక్ట్ఫుల్, చూడగానే కళ్ళకి నచ్చేలా. ఓకేనా, ఎగ్జామినర్ చాలా బాగా రాసిండ్రు ఈ అబ్బాయి. సో మనం రాసే ఫస్ట్ 4 to 5 ఆన్సర్స్ అయితే అలానే రాయాలి బేటా, చాలా నీట్గా రాయాలి. సో ఆటోమేటిక్గా ఫస్ట్ 5 ఆన్సర్స్ నీట్గా ఉంటే ఎగ్జామినర్ కూడా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే, బుల్లెట్ ట్రైన్లో వెళ్ళిపోతూ ఉంటాడు, మనకి మార్క్స్ కూడా బుల్లెట్ ట్రైన్లానే పడుతూ ఉంటాయి, రైట్. సో ఫాలో దిస్ పవర్ఫుల్ టిప్స్ టు ఇంప్రెస్ యువర్ ఎగ్జామినర్ ఇంప్రెస్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అండర్స్టాండ్ ద క్వశ్చన్ అండ్ థింక్ లైక్ అన్ ఎగ్జామినర్. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. సో ఎగ్జామినర్ అదే ప్లేస్లో ఎగ్జామినర్ ఉంటే ఎలా రాస్తాడు ఆన్సర్ అని చెప్పి అట్లా మనం ఒక ఎగ్జామినర్ అనుకోండి. సో మనం అప్పుడప్పుడు మన టీచర్స్ మనకి బుక్స్ ఇస్తూ ఉంటారు, పక్కన బుక్ ఇచ్చి అరే మీరు చెక్ చేయండి అని బుక్స్ ఇస్తూ ఉంటాడు. ఆ టైంలో యాజ్ అన్ ఎగ్జామినర్ నువ్వు ఎలా థింక్ చేస్తావో, సో మన పేపర్ ఒక ఎగ్జామినర్ చేతికి వెళ్ళినప్పుడు మనం కూడా ఎలా థింక్ చేయాలో అలానే థింక్ చేయాలి. ఓకేనా, థింక్ లైక్ అన్ ఎగ్జామినర్. సో ఐడెంటిఫై ద కీవర్డ్స్, ఎక్స్ప్లెయిన్, కంపేర్, అనలైజ్, డిస్కస్ ఎట్సెట్రా. ఓకేనా, సో మనం రాసిన కీవర్డ్స్లో ఏమేమి చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయాలి, కంపేర్ చేయాలి, అనలైజ్ చేయాలి మనం చదివింది. ఓకేనా, డిస్కస్ చేయాలి. ఆ పేపర్లో ఇన్ని విధాలుగా నవరసాలు పండించాలి మనం రాసే ఆన్సర్లో, అప్పుడు మనకి ఆటోమేటిక్గా మార్క్స్ అయితే ఫుల్గా ఇస్తూ ఉంటారు. అడ్రస్ వాట్ ఈస్ బీయింగ్ ఆస్డ్, నాట్ జస్ట్ వాట్ యు నో. సో అక్కడ క్వశ్చన్లో ఏదైతే అడిగాడో
దాన్ని అడ్రస్ చేయాలి. అడ్రస్ అంటే మన ఇంటి అడ్రస్ రాకండి, ఓకేనా. అడ్రస్ అంటే ఏంటంటే సో అక్కడ క్వశ్చన్లో ఏదైతే అడిగిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ రాయడానికి ట్రై చేయాలి, ఓకేనా. స్ట్రక్చర్స్ ఆన్సర్స్ అకార్డింగ్లీ. సో మనం రాసే ఆన్సర్ని అలా డిజైన్ చేయాలి. సో వీ షుడ్ థింక్ లైక్ ఎన్ ఎగ్జామినర్, ఓకేనా. ఎగ్జామినర్ ఎలా మార్క్స్ వేస్తాడో అట్లా థింక్ చేయాలి, ఓకే. సో స్ట్రక్చర్ యువర్ ఆన్సర్ ఎఫెక్టివ్లీ, ఫార్ములా ఫర్ సక్సెస్, ఓకేనా. సో మనకి చూడండి అన్న, స్ట్రక్చర్ యువర్ ఆన్సర్, దిస్ ఈజ్ ఎఫెక్టివ్లీ ఫార్ములా ఫర్ సక్సెస్ అంటే ఇంట్రడక్షన్. ఇక్కడ చూడండి, బ్రీఫ్లీ డిఫైన్, ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్. సో బ్రీఫ్లీ డిఫైన్ ఆర్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్. ఏదైనా క్వశ్చన్ ఇచ్చారు, దానికి బిగినింగ్లో ఏం చేయాలి, దాన్ని బ్రీఫ్గా డిఫైన్ చేయాలి, లేదంటే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఓకే. సో దాని తర్వాత మెయిన్ బాడీ చూడండి, ఇక్కడ యూజ్ హెడింగ్స్, బుల్లెట్ పాయింట్స్, ఎగ్జాంపుల్స్. మనం ఏం చేయాలంటే ఇక్కడ హెడింగ్స్, బుల్లెట్ పాయింట్స్, ఎగ్జాంపుల్స్ అయితే బాగా మెన్షన్ చేయాలి. కన్క్లూషన్స్, సో ప్రతి దానికి కన్క్లూషన్ చేయాలి. సమ్మరైజ్ కన్సైజ్గా సమ్మరైజ్ చేయాలి. యూజ్ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ అండ్ టేబుల్స్ ఫర్ ద క్లారిటీ, ఓకేనా. డయాగ్రామ్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, టేబుల్స్ కానీ ఇవ్వాలి ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్. సో క్లారిటీ ఇస్తూ ఉండాలి ఎగ్జామినర్కి ఎప్పటికప్పుడు. నేను రాసిన ఆన్సర్ చాలా కరెక్ట్ సార్, ఇది నేను రాసింది, దీంట్లో మీకు మార్క్స్ తీయడానికి ఛాన్స్ లేదు అన్నట్టుగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. సో దట్ ఎగ్జామినర్ కూడా మార్క్స్ తీయడానికి ఆలోచిస్తుంటారు, అరే ఈ అబ్బాయి చాలా బాగా రాశాడు, ఈ అమ్మాయి చాలా బాగా రాసింది, సో వీళ్ళకి ఎక్కడ మార్క్ తీయాలి, అసలు మార్క్ తీసే ఛాన్సే లేదే అన్నట్టుగా ఆలోచించాలి ఎగ్జామినర్ మన పేపర్ కరెక్ట్ చేసినప్పుడు. అలా రాయాలి ఆన్సర్, ఓకే. సో టైం మేనేజ్మెంట్ ఇన్ ఎగ్జామ్, మేనేజ్ యువర్ టైం వైజ్లీ. ఇక్కడ ఏంటంటే మామూలుగా మనము టైం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి ఎగ్జామ్లో, ఓకేనా. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బిగినింగ్ నుంచి చాలా నీట్గా రాస్తూ ఉంటారు, ఇట్లా నాట్గా, అంటే ఒక 10 నిమిషాలకు ఒక ఆన్సర్ రాయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా లాస్ట్కి వచ్చేసరికి టైం సరిపోకపోయేసరికి ఏం చేస్తుంది, వాళ్ళకి తెలిసిన ఆన్సర్స్ని కూడా వదిలేస్తారు, లేదంటే వాళ్ళకి తెలిసిన ఆన్సర్స్ని ఏం చేస్తూ ఉంటారు, హరీబరీలో రాస్తూ ఉంటారు, మిస్టేక్ చేస్తారు, స్ట్రైక్అప్ చేస్తారు. ఇలా మిస్టేక్ స్ట్రైక్ ఆఫ్, అక్కడ ఆన్సర్ ఎక్కడుంది, మొత్తం స్ట్రైక్ ఆఫ్సే ఉన్నాయి, రైట్. సో ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే అలొకేట్ టైం బేస్డ్ ఆన్ మార్క్స్, ఓకేనా. సో 1 మార్క్ క్వశ్చన్కి ఎంత టైం కేటాయించాలి, 2 మార్క్ క్వశ్చన్కి ఎంత టైం కేటాయించాలి, 5 మార్క్ క్వశ్చన్కి ఎంత టైం కేటాయించాలి, 8 మార్క్స్ క్వశ్చన్ ఎంత టైం కేటాయించాలి, ఆబ్జెక్టివ్కి ఎంత టైం కేటాయించాలి అని చెప్పి సో మనని అలొకేట్ చేయాలి, టైంని అలొకేట్ చేయాలి. బిట్ వైజ్, మార్క్ వైజ్, క్వశ్చన్ వైజ్ అలొకేట్ చేయాలి. స్టార్ట్ విత్ ఈజియర్ క్వశ్చన్స్ టు గెయిన్ కాన్ఫిడెన్స్. సో మనకు తెలిసినటువంటి క్వశ్చన్ మనం బాగా రాయగలుగుతాం, ఆ క్వశ్చన్తో స్టార్ట్ చేయి, అండ్ దానివల్ల మనకి కాన్ఫిడెన్స్ పెరిగిపోతూ ఉంది. టు గెయిన్ ద కాన్ఫిడెన్స్ వాట్ వీ హ్యావ్ టు బెటర్, వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద ఈజియర్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేయాలి. సో అండర్లైన్ కీ పాయింట్స్ ఫర్ ద క్లారిటీ. సో అక్కడ మనం ఏదైతే రాస్తూ ఉన్నామో సో దాంట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ పైన క్లారిటీగా రాసేయాలి, ఓకే. కీప్ ఆన్సర్స్ కన్సైజ్ అండ్ ద పాయింట్ టు ద పాయింట్, ఓకే. కన్సైజ్ అండ్ టు ద పాయింట్. వీ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ కన్సైజ్డ్గా రాయాలి అండ్ స్ట్రేట్ అవే పాయింట్ రాసేయాలి. ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చూపించాలి, కానీ ముక్కు తల చుట్టూ తిరిగి ఇక్కడ ముక్కు ఉందని చెప్పి చూపించే ప్రయత్నం చేయకండి ఎగ్జామ్లో ఆన్సర్ రాసేటప్పుడు, ఓకేనా, రైట్. సో నెక్స్ట్, ప్రజెంటేషన్ మ్యాటర్, నీట్నెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ట్రా మార్క్స్ అంటే మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, క్వశ్చన్ 5 మార్క్స్ అయితే 5 మార్క్స్ వేస్తారు. ఎక్స్ట్రా మార్క్స్ అంటే మన ప్రజెంటేషన్ని డిపెండ్ చేసుకొని 4 ఇచ్చేది 5కి 5 ఇచ్చేస్తారు, 3కి ఇచ్చేది 4 ఇస్తారు, అట్లా ఎక్స్ట్రా మార్క్స్ అంటే అది, ఓకేనా. సో యూజ్ ప్రాపర్ స్పేసింగ్ అండ్ మార్జిన్స్, ఓకేనా. సో ప్రాపర్గా 4 సైడ్ మార్జిన్ చేయాలి, దాంతోపాటు ప్రాపర్గా స్పేస్ ఇస్తూ ఉండాలి ప్రతి ఆన్సర్కి, ఓకేనా. ప్రతి ఆన్సర్కి కానీ, ప్రతి వర్డ్కి కానీ, ప్రతి సెంటెన్స్ కానీ ప్రాపర్గా స్పేస్ అనేది ఇస్తూ ఉండాలి. అండర్లైన్ కీ పాయింట్స్ ఆర్ యూజ్ బోల్డ్ వర్డ్స్, ఓకేనా. కీ పాయింట్స్ కానీ బోల్డ్ వర్డ్స్ కానీ యూజ్ చేయాలి, ఓకే. సో కీ పాయింట్స్ని అండర్లైన్ చేయడం నేర్చుకోండి, సో దానివల్ల మనకి మార్క్స్ అయితే ఈజీగా పడతాయి. యూజ్ డయాగ్రామ్స్ అండ్ బుల్లెట్ పాయింట్స్ టు బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, అసలు ఆన్సర్ ఒక 10 లైన్లు ఉంది, అసలు ఎక్కడ పాయింట్ లేదు, నువ్వే పాయింట్ క్రియేట్ చేయదని, ఓకే. పాయింట్ లా క్రియేట్ చేసి రాసేసి, ఓకేనా. అండ్ కీప్ హ్యాండ్ రైటింగ్ లెజిబుల్ అండ్ ఆర్గనైజ్డ్, ఓకేనా. హ్యాండ్ రైటింగ్ ఇవన్నీ చేసినా హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోతే మార్కులు పోతేనా, ఓకేనా. హ్యాండ్ రైటింగ్ మాత్రం, ఓకే, మీరు హ్యాండ్ రైటింగ్ రాసేసి దాంతో వాటిని ఏమంటారు, క్రేన్ అంటారు కదా, కొంగలతో తొక్కించకండి, మంచిగా నీట్గా రాయండి, మళ్ళీ అసలు తొక్కించే ప్రయత్నం చేయొద్దు, ఓకే. కీప్ హ్యాండ్ రైటింగ్ లెజిబుల్ అండ్ what we call it as ఆర్గనైజ్డ్గా
రాసే ప్రయత్నం చేయండి, రైట్. సో బోనస్ టిప్ అండ్ స్టాండ్ అవుట్ ఇంప్రెస్ విత్ యూనిక్ పాయింట్స్, ఓకేనా. సో దిస్ ఈజ్ అ బోనస్ టిప్ ఫర్ యూ. సో స్టాండ్ అవుట్ అండ్ ఇంప్రెస్ యూనిక్ పాయింట్స్. Add real life examples or case study as a real life example or case study, okay. Now use a famous quote relevant to your answer, okay. Now social exam రాస్తున్నాం అనుకోండి అప్పుడు సో ఒక మంచి కొటేషన్ యూజ్ చేసి దాన్ని మన ఆన్సర్కి రిలేవేట్ చేయాలి, ఓకేనా. షో ఎక్స్ట్రా ఎఫర్ట్ విత్ ఎ క్రియేటివ్ ఎడ్ స్ట్రక్చర్డ్ రెస్పాన్స్, ఓకేనా. సో మనం ఏంటంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి, ఆన్సర్ రాసేటప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి, ఓకే. విత్ క్రియేటివ్ ఎట్ స్ట్రక్చర్డ్ రెస్పాన్స్ ఇచ్చడానికి ప్రయత్నం చేయాలి. ఎగ్జామినర్ అప్రిషియేట్ ఒరిజినాలిటీ, ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఒరిజినాలిటీని డెఫినెట్గా ఎగ్జామినర్ అప్రిషియేట్ చేయడం జరుగుతూ ఉంది. దిస్ ఈస్ ద బోనస్ టిప్ ఫర్ యూ, ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ బెటా ద బెస్ట్ వే టు ఆన్సర్ అండ్ టు ఇంప్రెస్ యువర్ ఎగ్జామినర్. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఇలా ఎగ్జామ్లో కంపల్సరీ రిప్రజెంట్ చేస్తే 100% మీకు మార్క్స్ చాలా బాగా రావడం జరుగుతూ ఉంది. సో అంతకంటే బాగా రాసినా కూడా మార్కులు రాలేదు సార్ అనే ఆప్షనే లేదు. మీరు డెఫినెట్గా ఎక్కడొక్కడ మిస్టేక్ చేసి ఉంటారు. అది మిస్టేక్స్ని ఓవర్కమ్ చేస్తూ ఆన్సర్ని నీట్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ విల్ గెట్ ద మార్క్స్, ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బెస్ట్ వే టు ఆన్సర్ టు ఇంప్రెస్ యువర్ ఎగ్జామినర్, ఓకే. మీకు ఇంకా ఇంతకంటే మంచి మంచి వీడియోలు కావాలి అని అంటే, ఇంతకంటే మంచి అంటే ఇది మంచిది కాదా అనుకుంటున్నారా? ఇది కూడా మంచిదే. ఇంకా మంచి మంచి టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ కావాలనుకుంటే యూ హ్యావ్ టు స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు 8th, 9th, 10th. సో దిస్ ఈస్ శ్రీకాంత్ సార్, యువర్ కెమిస్ట్రీ మాస్టర్ టీచర్. సో విల్ మీట్ అగైన్ with another interesting topic in the next session. Till that time, bye everyone and have a great day ahead. So bye bye and see you.